వారు స్వామి పవలకుండ్రు పైన ఒక రాతి మీద పడుకొని ఉండగా చూశారు. శరీరం మలినమై రూపం మారి ఉన్నను కన్నతల్లి వెంటనే గుర్తించెను. కాని చివరకు ఆమె ప్రార్థన కూడా వ్యర్థమయ్యెను. అయినా ఆ తల్లి ప్రయత్నం విడవలేదు. పెద్ద కొడుకుతో ప్రతిరోజు స్వామిని దర్శించి అనేక విధాలుగా ఒప్పించుటకు చూశారు. ప్రార్థనలు, దెప్పటము, చివరకు ఏడుపు కూడా వ్యర్థమయ్యెను. చుట్టూ ఉన్న వారికి ఆమె చెప్పుకొని ఏడవగా వారందరూ కూడా స్వామిని కనీసం జవాబైనా దయతో సెలవేయండని ప్రార్థించారు. ఒక కాగితంపై ప్రత్యుత్తరము ఈ విధంగా ఇచ్చారు: వారి వారి ప్రారబ్ధ కర్మను అనుసరించి జీవుల గతిని జగన్నియంత నడుపుచుండును. ఏది జరుగరాదని నిర్ణయింపబడినదో అది జరగదు. ఏది జరగవలసి ఉన్నదో అది మీరెంత ఆపవలనని ప్రయత్నించినను జరిగి తీరును. ఇది సత్యం. కాబట్టి సర్వోత్తమమైన మార్గము మౌనమే.